రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గురువుగా ఎన్టీఆర్ చేయలేకపోయిన పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం లభించలేదని, కానీ కేసీఆర్కు అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైట్ ఖమ్మం జిల్లాలోని ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గురువుగా ఎన్టీఆర్ చేయలేకపోయిన పనిని సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం లభించలేదని, కానీ కేసీఆర్కు అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదాలతో ఈసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్కి చాలా అభిమానం ఎక్కువ ఎన్టీఆర్ పై. సో ఆ పేరు కూడా కుమారుడికి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ ఖమ్మం పర్యటనకు వచ్చినటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశాడు. ప్రధానంగా నగరంలో ట్యాంక్ బండపై ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు పార్కు ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా ఖమ్మం జిల్లా సంచలనం రేపాయి. ప్రధానంగా ఎన్టీ రామారావు అనుసరించినటువంటి 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి మూడోసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు, హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయారు. కానీ ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి చేసే అవకాశం, ఆయన కంటే ఎక్కువ పనులు చేస్తాడు అనేటువంటిది ఎన్టీఆర్ ని చిన్న చూపు చూసినటువంటి నేపథ్యాన్ని ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ కి సంబంధించిన వ్యాఖ్యలు దాన్ని సరి చేసుకోవడం కోసం కూడా మరోసారి ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రగతి నివేదిక సభలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించింది కొంత కాంట్రవర్సీగా దారితీసే అవకాశం కనబడుతుంది. దీనిపై ఖమ్మంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇప్పటికే మండిపడతా ఉన్నారు. కేసీఆర్ కి సంబంధించి గురువుకి ఎన్టీఆర్ చేయలేనటువంటి పనులు కూడా శిష్యుడు చేస్తాడు, గురువుని మించినటువంటి శిష్యుడు అవుతున్నాడు అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా చర్చగా దారితీస్తే, ఏదేమైనా ఖమ్మంకి సంబంధించి అటు కాంగ్రెస్ పై విపక్షాలపై చేయాల్సినటువంటి విమర్శలు, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా కొంత చర్చకు దారితీసాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో ఉన్నటువంటి ట్యాంక్ బండపై నిర్మించినటువంటి విగ్రహానికి సంబంధించి మొదట పార్క్ ఓపెనింగ్ అని చెప్పేసి అన్నారు. కానీ ఆ పార్కుతో పాటు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ పట్ల చాలా మందికి సమాచారం లేదు. స్వతహాగా ఇనాగ్రేట్ చేయడం వల్ల చాలా మంది ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఇతర ఎన్టీఆర్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభం చేయాల్సినటువంటి విగ్రహాన్ని కేవలం కేటీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. రాజశేఖర్, టీడీపీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళని ఆకట్టుకునే దిశగా చేసినటువంటి ప్రయత్నంలో చిన్న మిస్ఫైర్ అయింది, లేకపోతే ఆ నేపథ్యంలో నీ కామెంట్స్ కూడా చేశారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, అంటే ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరినీ ఆకర్షించేందుకోసం పువ్వాడ అజయ్ కుమార్ తలపెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఆ స్పాన్సర్ ద్వారా స్టార్ట్ చేసినటువంటి విగ్రహం మొదట ఎన్టీఆర్ ఈ ప్రకారం ట్యాంక్ బండ్లో నిర్మించాలని ట్రై చేశారు. కానీ కొద్దిమంది శ్రీకృష్ణుడు అవతారంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిమంది కోర్టు పెరగడం, ఇవన్నీ చాలా రోజుల పాటు జరిగినటువంటి ఘర్షణ కాస్త అది వేరే ప్రైవేట్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో కనబడతా ఉంది. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఖమ్మ సామాజిక వర్గం కావచ్చు, ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఖమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించడం కోసం చేసినటువంటి ఎత్తుగడ, ఏదైతే ఏ ఆశతో అయితే ఏ వర్గాన్ని అయితే ఆకర్షించుకోవడం కోసం అజయ్ కుమార్ తలపెట్టినటువంటి ఈ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ గార్డెన్, అది కాస్త ఈరోజు కేటీఆర్ మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ప్రధానంగా కేసీఆర్ ని పొగుడుతూ కేటీఆర్ ని యాక్సెస్ సాధించలేకపోయాడు అనేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది కాస్త రివర్స్ ఫైర్ అయినట్టుగా అర్థం అవుతుంది.
ఈ ఫైర్ ద్వారా అంటే ఎటువంటి రూపం దాల్చుకుంటుంది? ప్రధానంగా కమ్మ సామాజిక వర్గంలో కమ్మనగర్లో ఎన్టీఆర్ రాజమండ్రిలో తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇది ఏ రూపం దాల్చుతుంది? అజయ్కి అనుకూలంగా మారుతుందా, వ్యతిరేకంగా మారుతుందా అనేది కూడా రానున్నటువంటి ఎన్నికల్లో తేల్చుద్ది రాజశేఖర్. రైట్. ఇప్పటికే ఖమ్మంకు సంబంధించినటువంటి పాలిటిక్స్ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఓవైపు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ కామెంట్స్ అనేవి మళ్ళీ దిద్దుబాటు చర్యలు తీసుకోపోతే కనుక భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రధానంగా దీనిపై ఇంతవరకు ఎవరైనా టీడీపీ సంబంధించినటువంటి నేతలు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు ఈ రోజు కొంతమంది వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. దీనిపై మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఖండిస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉండి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సాయంత్రం లోపు ఏ రకంగా స్పందిస్తారని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. ఇదే తరుణంలోనే అంటే ప్రధానంగా ఈరోజు ఈ వ్యాఖ్యలు ఇప్పటికే బీఆర్ఎస్ బలహీన పడింది. తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైనటువంటి కమ్మ సామాజిక తుమ్మల నాగేశ్వరరావు వెంట ఉన్నటువంటి నేపథ్యంలో పొంగడి శ్రీనివాసరెడ్డి వెంట కొంతమంది కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు పోయినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి వ్యాఖ్యలు రేపు ఉదయం మరి ఎటువంటి రూపాన్ని దాల్చుకుంటే ఎట్లాంటి రాజకీయ సమీకరణలు మారుతాయి అనేది కూడా వేచి చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఇలాంటి వ్యాఖ్యలు ఖమ్మంలో దాదాపు 1370 కోట్ల రూపాయలతోటి ఇనాగరేషన్ చేసినటువంటి అనేక పనుల కంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు మాత్రం గందరగోళాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాయి. ఇది ఎటువంటి చర్చకు దారి తీయబోతా ఉంది, ఎటువంటి రూపానికి వెళ్ళిపోతుంది అనేటువంటిది కూడా కొద్ది రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కామెంట్స్ అనేవి ఇప్పుడు హాట్గా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఖమ్మం సంబంధించిన పూర్తిగా రాజకీయాలు మారిన నేపథ్యంలో మరొకసారి అక్కడ హాట్ టాపిక్గా ఇష్యూ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని ఈ రోజు మొత్తం దేశం మన వైపు తిరిగే విధంగా చూసేటట్టు చేసింది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు, ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈరోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది, అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు, గొప్ప నటుడు, ఎన్నో సాధించారు జీవితంలో. కానీ ఒకటి మాత్రం సాధించలేకపోయారు. ఇవాళ ఆయన శిష్యుడికి అవకాశం ఉంది, కేసీఆర్ గారికి అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు, వరుసగా 3 సార్లు గెలవలేకపోయారు. కానీ కేసీఆర్ గారికి ఆయన శిష్యుడికి ఇవాళ గురువును మించిన శిష్యుడిగా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తే తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే ఎన్టీఆర్ గారు తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని, తన శిష్యుడి యొక్క ప్రస్థానాన్ని, తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ తెలంగాణ వాళ్ళు ఉన్నారు.